భారత రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అదానీ స్కామ్. ఈ స్కామ్ ఇక్కడ జరిగింది భారత గడ్డపైనే, కానీ కేసు పెట్టింది అమెరికాలో. అమెరికా దర్యాప్తు సంస్థలు అమెరికా కోర్టులో వేసిన పిటిషన్ యొక్క సారాంశమే ఇప్పుడు భారత రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే ఈ కేసులో అదానీ తర్వాత అత్యంత ప్రధానంగా వచ్చిన పేరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2021లో అని అందులో ఉంది. మరి చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, అంటే మామూలుగా పాష్గా చెప్పాలంటే అక్షరాస్యులకి, నిరక్షరాస్యులకి, పొలం పనులు చేసుకునే కూలీల దగ్గర నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ప్రొఫెషనల్స్ కోసం అందరికీ 2021లో చీఫ్ మినిస్టర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి పేరు. కానీ ఆయన అంటాడు నా పేరు లేదంటాడు. అందులో నా పేరు లేదంటాడు. అమెరికా కోర్టులో వేసిన పిటిషన్లో నా పేరు లేదంటాడు. అదేం వితండవాదమో అర్థం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది వారం రోజులుగా ఈ చర్చలు నడుస్తున్నాయి. అమెరికాలో వేసిన కేసు ఏంటి, అదానీ పైన ఉన్న స్కామ్ ఏంటి, ఆ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, 1750 రూపాయల ముడుపులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశమంతా కోడై కూస్తుంటే, ప్రపంచమంతా కోడై కూస్తుంటే, ప్రపంచమనే ఎందుకు అనాలంటే అమెరికాలో వచ్చిన కేసు కాబట్టి. అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి 1750 కోట్ల రూపాయల ముడుపులు అందాయి. కాబట్టి ప్రపంచమంతా కోడై కూస్తుంటే వారం రోజుల నుంచి ఎక్కడున్నాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడో తెలియనట్టు ఈయన ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ ప్రెస్ మీట్ అని మధ్యాహ్నం ప్రకటన వచ్చింది. ఓకే, బాగుంది. ప్రెస్ మీట్ అనగానే అందరం ఈ కేసు గురించి వివరణ ఇస్తాడేమో, ఈ కేసు గురించి మాట్లాడతాడేమో అనే అందరం టీవీల ముందు కూర్చున్నాం. ఆయన ప్రెస్ మీట్కి మమ్మల్ని ఎలాగో పిలవడు. ఆయన సెలెక్టివ్ మీడియా అని ఆ పేర్లతో సహా పిలవగలిగే మీడియా ప్రతినిధులు పిలుచుకుంటాడు. బాగుంది, ఓకే. మమ్మల్ని పిలవలేదని వాళ్ళని ఎందుకు వెళ్ళొద్దని అంటాం, కానీ పిలుచుకుని ప్రెస్ మీట్ పెడతారు. ఎవరో చెప్తారు క్వశ్చన్లు కూడా వాళ్ళే చెప్పి ఆ క్వశ్చన్ల వరకు అడిగించుకుంటారని. ఓకే, అది కూడా చాలామంది చేస్తారు. అది కూడా పెద్దగా క్షమించరాని నేరమేమి కాదు. ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు గంట సేపు మాట్లాడారు ఆయన. 45 నిమిషాలు చంద్రబాబు నాయుడు లేకపోతే సంపద సృష్టి, మేము మా హయాంలో ఆ స్కీములు ఇచ్చాము, ఈ స్కీములు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, లేకపోతే ఇంకోటి ఇచ్చాము, రకరకాలుగా అవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు అని మళ్ళీ ఆ పాత పాటే పాడారు. పాడొద్దంట్ల రాజకీయం కాబట్టి చేసుకోవచ్చు. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, సోషల్ మీడియా పోస్టులు పెడితే పీడీ యాక్ట్ అంట, ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఇసుక స్కామ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఏది 5 నెలల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైతే మాట్లాడారో ఇప్పుడు ఆయన అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ జరుగుతోందని మాట్లాడారు. ఓకే, రాజకీయం అనుకో, తప్పేం లేదు. వాళ్ళు నిరూపించుకోవాలి స్కామ్ ఏం జరగట్లేదని వాళ్ళు నిరూపించుకోవాలి. సో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నడవలే. అప్పుడు గుడివాడలో కానీ, ఆ పెనంలూరు పక్కన క్యాసినోలు కానీ, గన్నవరంలో కానీ క్యాసినోలు అప్పుడు పెట్టలే. అప్పుడు ఊరికినే అయ్యే బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు జనం. అప్పుడు మాత్రం నీకు నోరు పెగల్లా. దాని గురించి మాట్లాడడానికి నీ మాటలు రాలే. ఇప్పుడు మాత్రం ఎక్కడ జరుగుతున్నా తెలియదు కానీ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంట. ఓకే, నడిస్తే మీ వాళ్ళు పట్టుకుని కేసులు పెట్టమనండి, లేదా ప్రభుత్వాన్ని నిలదీయండి. దాన్ని వద్దని నేను అన్నాను. తర్వాత ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ పడకేసిందంట. 107, 108 పడకేసినాయి అంట. 108 మీ వాళ్ళే కదా, మేము నడపలేమని చెప్పి లెటర్లు పంపారు. సరే, అది కూడా మీ ఇష్టమే. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సంపద సృష్టి అంటే ఏంటో చెప్తా వినండి అని మొదలెట్టాడు ఆయన. సరే, ఆయన దృష్టిలో ఆయన సంపద ఏంటో, సంపద సృష్టిలో జగన్మోహన్ రెడ్డికి సాటే ఉంది తెలుసు కదా. 2004 ఎన్నికలప్పుడు ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడిన కుటుంబం
ఇవాళ ఎన్ని వేల లక్షల కోట్లకు ఎదిగిందో, ఆ సంపద అంతా ఎలా సృష్టించాడో తెలిసిందే. కాబట్టి అందులో ఆయనకి అడ్డే ఉంది. ఎడిదిరిగి ప్రజల కోసం, రాష్ట్రం కోసం సంపద సృష్టించడం ఎలాగా అనేదే ఆయనకు తెలియదు. ఆయన ఎలా సంపద సృష్టించుకోవాలి, ఆయన కుటుంబానికి, ఆయన బంధువులకి, అంతవరకు ఆయన అందులో తిరుగులేదు. ఇక ప్రపంచంలో ఆయన కొట్టినోడు లేడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, పేదల కోసం ఎలా సంపద సృష్టించాలి, వాళ్ళకు ఒక ఉపాధి మార్గాలు ఇచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతికెళ్ళాలా, ఇది తెలియదు. ఈ కబుర్లు చెప్పడానికి ఏముంది, కానీ ఇది జీరో నాలెడ్జ్. అందులో సందేహమే లేదు, నేను ఓపెన్గా చెప్పగలను. సరే, అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరిలో ఒక మీడియా మిత్రుడు స్టార్ట్ చేసాడండి ఒక క్వశ్చన్. అదేదో కేసు అమెరికా అనగానే, ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను, అమెరికా అంశం వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి సమాధానాలు అన్నీ ఇంగ్లీష్లోనే, నో తెలుగు. అడిగే జర్నలిస్టు ఇంగ్లీష్లోనే అడుగుతాడు, చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లోనే చెప్తాడు. ఆ చెప్పేదాన్ని కూడా బ్రహ్మాండంగా చేశాం మేము. అసలు చరిత్రలో లిఖించదగ్గది. అసలు నాకు సన్మానం చేయాలి, ₹2.49 యూనిట్ చొప్పున నేను విద్యుత్ ఒప్పందం చేసుకున్నానంటే నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్ను విమర్శిస్తారేంటి అంటాడు ఆయన. మరి అంత సన్మానం చేయాల్సిన అంశము, గొప్ప పని నువ్వు చేస్తే ఎన్నికలప్పుడు ఎప్పుడు చెప్పుకోలేదు, ఎక్కడ వినలా, ఫస్ట్ టైం వింటున్నాం ఈ మాట మేము. సన్మానం చేయాలి, నాకు శాలువాలు కప్పాలి, శాలువాలు కప్పకుండా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే ఇంకొకటి నా మీద పడి ఏడుస్తున్నాయి. ఆ ఏడ్చేది మీరు మీడియా మీద పడి. సరే, అది అలా అయిపోయిన తర్వాత ఇది మంత్రివర్గంలో ఎందుకు పెట్టలేదు మహానుభావుడా, చివరి నిమిషంలో తీసుకొచ్చి రాటిఫై ఎందుకు చేసుకోలేదు క్యాబినెట్లో అనే దానికి సమాధానం లేదు. మీ బంధువు, నీ కుటుంబ సభ్యుడు, మొన్నటిదాకా నీ మంత్రివర్గంలో సహచరుడు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి నాకు తెలియదు, అర్ధరాత్రి తీసుకొచ్చారు ఫైల్ సంతకం పెట్టడం, నేను పెట్టను దొబ్బేమన్నాను, తెల్లారి అడావుడిగా 10 నిమిషాల ముందు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, రాటిఫై చేయలేదు తర్వాత అని చెప్పి ఆయన ఏదో చెప్పాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని మీద నువ్వు సమాధానం ఇచ్చావా? ఒక మాట మాట్లాడావా? మాట్లాడాల. అసలు విషయానికి వస్తే అదాని కలుస్తూ ఉంటాడు, కలవడంలో తప్పేంటి, ఎన్నోసార్లు కలిశాడు, దీని గురించేనా అంటాడు. ఇక్కడ 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇంకా స్టడీ చేశారు, వాళ్ళు మాట్లాడతారు. 2 విషయాలు మాత్రం చెప్పాలి. ఒకటి, ఆయన ఏమంటాడంటే సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక తీయటి కబురు వచ్చింది నాకు. తీయటి కబురు సెకీ నుంచి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీయటి కబురు వచ్చింది. అద్భుతంగా మా రాష్ట్ర రైతుల కోసం, కరెంటు కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ ₹2.49 మీరు ఏదైతే సోలార్ ఎనర్జీ జనరేషన్ కోసం, రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కోసం, ప్లాంట్ల కోసం టెండర్లు పిలిచారో అందులో లీస్ట్ టెండర్ ఏదైతే వచ్చిందో ₹2.49 అంతకే మేము మీకు సోలార్ ఎనర్జీ ఇస్తాము అని సెకీ నుంచి తీయటి కబురు వచ్చింది. అందులో మా ప్రభుత్వ కృషిని బాగా మెచ్చుకున్నారు వాళ్ళు. ఆయన తెలియదు ఏంటంటే ఈ లెటర్లు అన్ని ప్రభుత్వాలకు రాశారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏదో ఈయనకి మెచ్చి మెడలేసినట్టు నాకు ఫీల్ అవుతున్నాడు ఆయన. సరే, రాశారు, బాగుంది. ₹2.49 ఇస్తామని రాశారు. రాసిన వెంటనే ఇట్స్ గుడ్, బాగుంది కదా, తక్కువ రేట్కే కదా అని నేను పిఆర్ వాళ్ళకి ఇచ్చాను, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళేమో డిస్కమ్లకు ఇచ్చారు. తర్వాత పర్మిషన్ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. బాగుంది, అంతవరకు బాగుంది. సెప్టెంబర్ 15 లెటర్ వచ్చింది. కానీ అదాని ఎప్పుడు కలిశాడు? ఆగస్టులో కలిశాడు. ఆగస్టులో అంతకుముందు సెకీ నుంచి వచ్చిన ఆఫర్స్ని, అంటే పవర్కి సంబంధించి వీళ్ళు అడిగితే వద్దు అంటే అదాని ఆగమేఘాల మీద వచ్చి ఆగస్టులో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే వీళ్ళు వేసుకున్న ప్రీ ప్లాన్లో భాగంగా సెకీతో ఒక లెటర్ పంపిస్తే, నువ్వు దేవుడివి, నువ్వు రాడు, ఆహా ఓహో, నువ్వు అది బీగినావు, నువ్వు ఇది బీగినావు, ఏదో లెటర్ పంపితే ఆ లెటర్ చూసుకుని అబ్బా అద్భుతంగా ఉంది లెటర్, మన మెచ్చి శాలువా కప్పుతున్నారు వీళ్ళని ఒప్పందానికి వెళ్ళారు. అదాని ఎందుకు వచ్చాడనేది దాస్తున్నారు. ఈ దాస్తూ ఏమంటాడంటే ఆయన, ఏముంది, ఎవడి పేరైనా చెప్పచ్చు, ట్రంప్ పేరు చెప్తే ట్రంప్ దోషైపోతాడా, జో బైడెన్ పేరు చెప్తే జో బైడెన్ దోషైపోతాడా, వాళ్ళతో పోల్చుకున్నాడు ఈయన.
అంటే వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నేను అది ఇవ్వట్లేదు, కానీ అక్కడ క్లియర్గా ఉంది. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద కేసు వేస్తా, 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా, తప్పుడు కథనాలు రాస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఆయన క్రయింగ్, విపరీతమైన క్రయింగ్. అమెరికాలో న్యూయార్క్ బ్రూక్లిన్లో ఉన్న జిల్లా కోర్టు ఏమన్నా ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీస్ అండి? నాకు అర్థం కాక అడుగుతున్నా. అక్కడే రాదు బ్రాంచ్ ఆఫీస్ ఆంధ్రజ్యోతికి. అక్కడ కూడా స్టోరీలు రాయడానికి ఇన్ని పేజీల స్టోరీ ఎవడండి రాశాడు? ఎవడు రాశాడు ఇది? ఆడికి ఏ పనేం లేదు ఆడికి. అయినా మాట్లాడడానికి కొంత ఉన్న ఇంగితము లేకపోతే కాస్త నైతికత ఉండాలి కదా. ఆ రాసిన దాన్ని వదిలేసి ఇక్కడ 63వ పారాగ్రాఫ్లో ఇందులో ద ప్రాబ్లమ్ వాజ్ ఎకనామిక్స్, ద ప్రైస్ ఫర్ ఎనర్జీ కెపాసిటీ దట్ సెకీ హ్యాడ్ టెంటేటివ్లీ అగ్రీడ్ టు పే అండర్ ద లెటర్స్ ఆఫ్ అవార్డ్ టర్న్డ్ అవుట్ టు be too high. So when SECI attempted to contract with the Indian state governments and DISCOMs to offer power at prices consistent with the letter of award, the Indian states refused. ఇది మేము రాసాము. ఇది ముందే అడిగితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ రిఫ్యూజ్ చేశాయి. ద రిఫ్యూజల్ వాజ్ ఓన్లీ ఓవర్కమ్ వెన్ గౌతమ్ అదానీ అసిస్టెడ్ బై సాగర్ అదానీ పర్సనల్లీ ఇంటర్వీన్డ్ అండ్ ఇన్ ద అగ్రిగేట్ పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ టు పే hundreds of millions of dollars of bribes. ఎప్పుడైతే అదానీ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరూ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టేట్ గవర్నమెంట్స్తో బ్రైబ్స్కి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే వీళ్ళు సెకీ దగ్గర పవర్ కొంటాకు ఒప్పుకున్నారని కూడా రాశాడు. ఇది ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీస్. ఇది రాసిన కోర్టు ఇది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీసా జగన్మోహన్ రెడ్డి గారు? అది ఏమన్నా అర్థం ఉందా? అదానీ వచ్చేలాగే ఒప్పందాలు కుదిరినాయి అని చెప్తున్నారు. ఇక నా పేరు లేదంటాడు ఆయన. నా పేరు ఉందా అందులో అని క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు. ఇన్ ద August 2021 Gautam Adani met personally with the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives needed to cause Andhra Pradesh to do so. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt of power capacity. ఇది కూడా మేమే రాసామా? The bribe to Andhra Pradesh for this power supply agreement, which was significantly larger than the Odisha power supply agreement, was greater than that paid to Odisha government officials by order of magnitude. Later statements by Adani Green executives to executives of Azure Infra paragraph 131 to 135 indicated that the Andhra Pradesh bribe payment was approximately 200 million. సుమారుగా 1700 కోట్లని సుమారుగా, తర్వాత క్లియర్గా ఇచ్చారు 1750 కోట్లని. దిస్ వాజ్ ఆల్సో కన్సిస్టెంట్ విత్ అదానీ గ్రీన్స్ ఇంటర్నల్ రికార్డ్స్. అదానీ గ్రీన్స్ యొక్క ఇంటర్నల్ రికార్డ్స్లో ఉంది. వెళ్ళు అదానీ ఆఫీస్లో కూడా ఆంధ్రజ్యోతి రికార్డ్స్ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీస్ ఉంది. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎత్తుక్కో. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అదానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిసిన కొద్ది రోజులకే అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నల్ టు అదానీ గ్రీన్ అండ్ అజౌరే రిఫ్లెక్టెడ్ that Andhra Pradesh had agreed to buy power from SECI. కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అదానీ కలిసిన కొద్ది రోజులకే ఆ బ్రైబుకి సంబంధించిన కమిట్మెంట్ కుదిరిన తర్వాతనే సెకీతో ఒప్పందం కుదిరింది. ఇదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేదో మీరు అనుకుంటున్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది నేను కేసు ఎత్తాను, 100 కోట్లకు పరువు నష్టం దావా ఎత్తాను. అవునులే 1750 కోట్లకి ఇంకో 100 కోట్లు వస్తే 1850 కోట్లు అవుతాయి అనుకుంటున్నామేమో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం పోయింది. కొన్ని వేల లక్షల కోట్ల పరువుని, ఆంధ్రప్రదేశ్ పరువుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి పెట్టి తాకట్టు పెట్టి అమ్మేసిన తమరు పరువు నష్టం దావా వేస్తాను,
వేసుకోండి. మొన్న 11 సీట్లకే అయ్యింది పరువు నష్టం. ఇంకా అంతకంటే పోయేది ఏముంది మీకు? కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆక్రందన మీద, ఆక్రోశం మీద చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో రాజకీయ ఆర్థిక విశ్లేషకులు చక్రవర్తి గారు అండ్ మాజీ జడ్జి శంకు రామకృష్ణ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు డిబేట్లో ఉన్నారు. ముందుగా చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. చక్రవర్తి గారు, ఎల్లో మీడియా, ఎల్లో గ్యాంగ్, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు అనే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? సో ఆసక్తికరమైన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారిది. చాలా అభియోగాలకి సమాధానం చెప్పారు వెంకటకృష్ణ గారు. ఆ సమాధానాల్లో నిజాలు నిగ్గు తేల్చాలి. ఓకే, ఇవాళ మాట్లాడవచ్చు మనం. అట్లీస్ట్ మనం ప్రధానమైన అభియోగాలకి ఆయన సమాధానం చెప్పారు యాక్చువల్లీ ఇవాళ. అయితే ఆయన చెప్పిన సమాధానాల్లో నిజాలు ఏంటనేది తెలుసుకుందాం. అయితే ఎల్లో మీడియానా కాదా అనేది అది ఆ రాజకీయం పక్కన పెడితే, ఇవాళ ఆంధ్రజ్యోతి కానీ ఇతర మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, కాస్త టీడీపీకి సానుభూతిగా ఉండే పత్రికలు వేసిన అభియోగాలకు వేటికి కూడా ఆయన కన్విన్సింగ్ ఆధారాలు చెప్పలేదు. ఒకటి, కన్విన్సింగ్ సమాధానాలు చెప్పలేదు. ఏ విధంగానూ వీ కెన్ గో త్రూ ఇట్, మీరు సమయం ఇస్తే చెప్తాను. రెండవది, న్యూయార్క్ లో ఫైల్ అయిన ఛార్జ్ షీట్ లో ఉన్న అభియోగాలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. నథింగ్. ఆయనకు నచ్చింది ఆయన చెప్పుకొని వెళ్ళిపోయాడు. అవును సార్, ఆయన వర్షం కనీసం మనకి ఈరోజు తెలిసింది. వీ కెన్ గో త్రూ ఇట్. మీరు కొంచెం టైం ఇస్తే ఐ కెన్ క్విక్లీ గో త్రూ. అంటే చాలా పొడుగు ప్రెస్ మీట్, అసలు అందులో ఉన్న విషయం 10 నిమిషాలు చెప్పేయచ్చు గబగబా. బట్ ఆయన గంటన్నర తీసుకుని సార్ నేను ఒక 50 నిమిషాల వరకు చూశాను. ఇంకా దాని తర్వాత నాకు చూసే ఓపిక లేకపోయింది. సో విల్ క్విక్లీ గో త్రూ అండి. ఆయన మూడింటికి సమాధానం చెప్పాడు. ఒకటి, ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం. అదానీలకి అదాని పేరు తీసుకోలేదు కానీ వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. థర్డ్ పార్టీ ఆ ఒప్పందంలో థర్డ్ పార్టీకి అసలు వేర్ ఇస్ నో థర్డ్ పార్టీ అని పదే చెప్తూ వస్తున్నారు ఆయన. అయితే ఒప్పందంలోనే ఇట్ ఇస్ రిటర్న్ దట్ ఇట్స్ ఎ ట్రైపార్టైట్ ఒప్పందం. అంటే 3 పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అనేది ఒకటి రాస్తుంది. రెండవది, అదానీ ఈ లంచాల గొడవలో అదానీ అజూర్ కంపెనీని ఎప్పుడైతే బయటికి పంపించారో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇట్లా అజూర్ ని బయటకు పంపించాం, అజూర్ సప్లై చేసేది ఏదైతే విద్యుత్ ఉందో వాళ్ళ వాటా, ఈ 7,000 మెగావాట్లలో 3వ వంతు వాటా అజూర్ సప్లై చేయాలి. అది మేము అదానికి ఇద్దాం అనుకుంటున్నాం, మీకు అంగీకార యోగ్యమేనా అని అడిగారు. అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారమే అని చెప్పి లెటర్ రాసింది. ఏది ఇవాళ యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ ఇస్ క్యాబినెట్ ఆమోదం లేకుండా మీరు ఎట్లా లెటర్ రాస్తారు అనేది వాళ్ళ కొన్ని మెయిన్ ఇష్యూ అదే. రైట్. అది పక్కన పెట్టినా కూడా ద ఫ్యాక్ట్ దట్ మీరు ఇప్పుడు సెకీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుడితే రాష్ట్రాన్ని ఎందుకు అడగాలి? కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలి కదా, వాళ్ళు మార్చుకోవచ్చుగా. వాళ్ళు ఉత్తరం రాశారంటేనే దాని అర్థం అదాని అజూర్ దీంట్లో భాగం. దానికి తోడు కరెక్ట్ గా కాంట్రాక్టర్ ఇక్కడ ఒక పాయింట్ చక్రవర్తి గారు, అంటే నా డౌట్ కోసం అనుకోండి, ఇప్పుడు అజూరే దాంట్లోంచి ఒప్పందం తప్పుకుంది, అదానీ నుంచి పవర్ తీసుకోవడానికి మీకు సమ్మతమేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది సెకి అనేది పాయింట్. ఇక్కడ మాకు సమ్మతమే అని వీళ్ళు రాశారు. అసలు వాళ్ళకి మీరు అన్నట్టు వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం? వీళ్ళకి ఇవ్వాల్సింది సెకి. నువ్వు అదానీ దగ్గర కొనుక్కో, సుబ్బారావు దగ్గర కొనుక్కో, జగన్మోహన్ రెడ్డికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధం లేదు కదా. మరి ఇక్కడ థర్డ్ పార్టీ ప్రస్తావన వస్తుంది కదా తెలియకుండానే. 100% కరెక్ట్. ఇక రెండవది, ₹2.49 నాకు భారతదేశంలోనే బెస్ట్ లీడర్ అవార్డు ఇవ్వాలంటాడు నాకు ఆయన. ఎందుకని అతి తక్కువ కొన్నాం? ఎందుకు కొన్నాం అంటే టీడీపీ హయాంలో విండ్ ఎనర్జీ, గాలితో ఉత్పత్తి చేసే ఎనర్జీ యావరేజ్ ₹4.63, సోలారు ₹5.90 పెట్టి కొన్నారు. రాష్ట్రానికి ₹1,00,000 కోట్ల నష్టం వచ్చింది. నేను 2.49 కొని రాష్ట్రానికి ₹1,00,000 కోట్లు ఆదా చేశాను. కాబట్టి నన్ను మించిన వాడు ఇంకో లేడు సంపద సృష్టించుకోవాలా అన్నారు. అంటే దానికి 2.49 కొన్నాను కాబట్టి. అయితే ఇవాళ అభియోగాలు వార్తాపత్రికలు, మీ పత్రికలు కానీ ఇతర పత్రికలు కానీ ఛానళ్ళు కానీ అడిగేది ఏంటంటే, దానికి సంవత్సరం ముందు గుజరాత్ ₹1.99 కొంది, మీరు 2.49 ఎందుకు కొన్నారంటే ఇవాళ ఆయన సమాధానం ఇచ్చాడు. మొదటిసారి సమాధానం ఇచ్చాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, గుజరాత్ రాజస్థాన్ లో
విద్యుత్ ఛార్జీలు ఏది సోలార్ ఉత్పత్తి చాలా సులువు. అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ ఇంకేదో పదజాలం వాడాడు ఆయన. వాడి అక్కడ ఇర్రేడియేషన్ ఏదో అన్నాడు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది అన్నాడు. ఏమంటే కరెక్ట్ కదా? అంతవరకు నాకు సమ్మతమే. నేను దాన్ని నేనేం అభ్యంతరం పట్టట్లేదు. అయితే అక్కడ గుజరాత్ లో కొన్నారు, వాళ్ళకి అక్కడ విద్యుత్ తక్కువ అవుతుంది, బాగుంది. రెండో విషయం ఆయన వాళ్ళు మనకు స్పష్టం చేసిందంటే ఇంటర్ స్టేట్ టారిఫ్ ఛార్జెస్ లేవు అన్నాడు. ఒప్పందం నేను చదివాను సార్, నాకు కనిపించలేదు ఇంటర్ స్టేట్ టారిఫ్ ఛార్జెస్ వేవ్ చేసినట్లు. నాకు ఒప్పందంలో అయితే స్పష్టంగా కనిపించింది. ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను ఆ విషయంలో. ఇంటర్ స్టేట్ టారిఫ్ ఛార్జెస్ వేవ్ చేస్తే అంటే మీకు ఛార్జెస్ లేవుగా, రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎటువంటి ఛార్జీలు లేవు కదా, మరి ₹1.99కి అమ్మాలి కదా. అదే కదా ఆయన కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన కాకి లెక్కలు ఆయన వేసుకుని ఆయనకైనా కన్విన్స్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు రాజస్థాన్ లో ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి, ఎడార్లు ఉంటాయి కాబట్టి ₹1.99కి ఉత్పత్తి చేస్తున్నారు. మీరిచ్చే ₹2.49లో ₹2.42 అదానికి ఇస్తున్నారు. ₹7 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, ₹2.42 అదానికి ఇస్తున్నారు. కానీ మీరు ₹1.99 కదా రావాల్సింది, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు కదా. హౌ కెన్ యూ మిస్ దాట్? ఆయన వాదన ఆయన తప్పు పట్టుకుంటున్నారు. ఆయన కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు ఆ విషయంలో. రైట్. And that was one of the fatal flaw in his argument, and that is where ఈ లంచాలు ఎక్కడ వచ్చాయంటే ₹99కి ఆ రోజు ఇచ్చారు, ఈ రోజు పెరిగారు. అయితే ఇంకొకటి ఆయన ఏమంటారంటే గుజరాత్ రాజస్థాన్ ఈ రోజు ఎక్కువ ఉందంటే 4 ఏళ్ల తర్వాత అది నేను వ్యాలిడేట్ చేయాలి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు $2.49 కన్నా కూడా ఎక్కువ ధర అంటాడు. సౌదీ అరేబియా మొన్ననే ₹1.10కి ఉత్పత్తికి కొనుక్కుంది. సౌదీ అరేబియా కాంట్రాక్ట్, సిమిలర్ కాంట్రాక్ట్ లో దే హ్యావ్ ఎంటర్డ్. అది ఇప్పుడు తెలుగుదేశం హయాంలో ఎక్కువ ఎందుకున్నాయంటే సంపద సృష్టి దోపిడీ అంటాడు. ఆయన రాసిన ఉత్తరమే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాస్తే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా రాసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు రాసిన ఉత్తర్వులో the feed tariff 485 per unit in year 2016-17 Andhra Pradesh can be compared to wind tariff of other states. As you are aware, the tariffs differ from state to state and area depending on wind cost and different policies. దాంతో పాటు సమయంతో పాటు ధరలు తగ్గుతాయి అని కేంద్ర ప్రభుత్వం ఏది అంతకుముందు ఆయన విద్యుత్ కాంట్రాక్టులు సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు అన్ని క్యాన్సిల్ చేశాడు. మీకు గుర్తుందో లేదు? అవును తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. దానివల్ల అపారంగా రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేశాడు. రైట్. అప్పుడు వాళ్ళు చెప్పిన వాదన ఇప్పుడు అదే వాదన. ఆ రోజున్న రేట్లు ఈ రోజు మీరు కంపేర్ చేయగలిగిందల్లా గుజరాత్ లో 1 సంవత్సరం ముందు ఇది 2021, గుజరాత్ లో 2020లో ₹1.99 కొన్నారు. మీరు సంవత్సరం తర్వాత ₹2.49 ఎందుకు కొన్నారు? దానికి సమాధానం కావాలి. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద స్కామ్ ఈ రోజు. అయితే తెలుగుదేశం పార్టీ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కూడా ఇదే వాదన. మీరు 50 పైసలకు ఎక్కువ కొన్నారు, దీంట్లో మతలబు ఉంది అనేది ప్రధానమైన వాదన. పబ్లిక్ ఇంట్రెస్ట్ పయ్యాల కేశవ్ గారు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కూడా అదే వాదన. దానికి ఈ రోజుకి సమాధానం ఉంది. చెప్పండి ఐఎమ్ ఫాలోయింగ్. అంతే. క్లియర్ గా ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు. ఒకటి తర్వాత నాకు నేను అంత గొప్ప పని చేస్తే భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంత గొప్ప పని నేను చేస్తే నాకు శాలువాలు కప్పాల్సింది పోయి నా మీద నిందలేంటి అని అన్నాడు. అసలు అంత గొప్ప పని నేను అడుగుతున్నది ఒకటి, అంత గొప్ప పని చేస్తే నువ్వేనాడు చెప్పుకోలేదు కదా. 2021 సెప్టెంబర్ 15 నుంచి ఈనాటి వరకు ఈ ఆరోపణలు వచ్చేందుకు ఏనాడు నేను ఇంత గొప్ప పని చేశాను, ఇగో ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంపద సృష్టించాను, నువ్వేనాడు చెప్పలేదే. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు అమెరికాలో కేసు బయటపడి బొక్కలన్నీ బయటపడుతుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఆయన శాలువాలు కప్ప మనం బయట ఒకసారి విందాం, మనం ఒకసారి వేయండి. ఛత్తీస్గఢ్ ₹2.61, ఒడిస్సా జులై ₹2.61, తమిళనాడు సెప్టెంబర్ ₹2.61, ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి.
చంద్రబాబు నాయుడు ఏమో 5 శాలువాలు కప్పాలి, అవార్డు ఇవ్వాలి. ఇచ్చారుగా ప్రజలు, అవార్డు ఇచ్చారుగా, బ్రహ్మాండమైన 11 సీట్లతో అవార్డు ఇచ్చారు. తర్వాత మరి నాకు ఇంత ఇది చేయాల్సిందే అనే దాని మీద మరి శాలువాలు ఇప్పుడు ఆ మధ్య ఎలక్షన్లప్పుడు టైంలో పోలింగ్ అయిపోయి కౌంటింగ్కి కాసేపు ముందు సాక్షి టీవీలో ఒక ఇది వచ్చింది, రెడీ చేయండి బాజాలు, రెడీ చేయండి డీజేలు, రెడీ చేయండి బాజా అదేదో బాణాసంజ అవన్నీ రెడీ చేయండి ఇక అని ఏదేదో పెద్ద అడావుడి చేశారు. సో అట్లా ఇప్పుడు శాలువాలు అవన్నీ రెడీ చేసుకొని మరి రెడీగా ఉన్నారా రామకృష్ణ గారు, పట్టాభిరామ్ గారు అండ్ రామకృష్ణ గారు. ఆయన నేను ₹2.49 కొనడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక హిస్టరీ. కాబట్టి ఇంత తక్కువకి కొని నేను ఇంత సంపద సృష్టిస్తే నాకు శాలువాలు కప్పాల్సింది పోయి ఈ మాటలేంటి నిందలేంటి అన్నట్టుగా మాట్లాడారు. సరే, అవి ఎట్లాగో మీ వ్యూస్ మీకు ఉంటాయి, మీరు చెప్తారు. అలాగే పివి రావు గారు ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక పారిశ్రామిక రంగాల మీద చాలా అనలైజ్ చేస్తారు. ఆర్టికల్స్ కూడా బాగా, కాలమ్స్ కూడా బాగా రాస్తారు న్యూస్ పేపర్స్లో, ప్రముఖ పత్రికల్లో. ఆయన ఒక మెసేజ్ పెట్టారు. పటాబ్ గారు ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. సోలార్ photovoltaic costs have fallen 90% in the last decade. 10 years back, the cost of setting up 1 megawatt solar project was around 7.5 crores. Now it is around 1.75 crores per megawatt because solar panels prices have fallen down drastically. Hence, nowadays the solar developers are offering ₹1.50 per unit compared to 10 years back price ₹7 per unit. 10 years back ₹7 per unit ఉంటే ఇప్పుడు రూపాయిన్నరకే ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఇక ఆఫర్ చేస్తారంటే బార్గెయిన్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది కదా. హెన్స్ జగన్ కెనాట్ కంపేర్ అగ్రిమెంట్ మేడ్ బై చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విత్ కరెంట్ ప్రైసెస్. అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో ఆ ప్రైస్కి, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ ప్రైస్కి ఆయన కంపేర్ చేయలేడు అనేది ఆయన ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ ఇచ్చారు. ఇప్పుడు కప్పుతారా శాలువాలు పట్టాభి గారు? తెప్పించిన మీ దగ్గరికి, మీరు కూర్చున్న దగ్గరికి. కేంద్ర ప్రభుత్వం కూడా అదే లెటర్ రాదు. వికే గారు సార్, ఇప్పుడు పెద్దలు మీకు ఏదైతే మెసేజ్ లో పెట్టారో, రావు గారు, పివి రావు గారు, అది బేసిక్ పివి రావు గారు ఇచ్చినటువంటి సమాచారం 100% కరెక్ట్. అది కొద్దిగా ఈ పవర్ సెక్టర్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్పేటటువంటి అంశం అది. అంటే ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో అతి కీలకమైనవి, వాటి యొక్క ధరలు చాలా పెద్ద ఎత్తున తగ్గటం వల్ల ఎప్పుడైతే సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోతుందో, ఎందుకంటే అదే మేజర్ కాంపనెంట్. ఒక సోలార్ పవర్ పార్క్, సోలార్ ఎనర్జీ జనరేషన్ ప్లాంట్ పెట్టాలంటే మనకి సోలార్ ప్యానెల్సే కదా ప్రధానంగా కావాల్సింది. థర్మల్కి బొగ్గు ఎలాగో, హైడల్కి వాటర్ ఎలాగో, ఇప్పుడు సోలార్ ఎనర్జీకి సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్ కాంపనెంట్ ఆ ఫోటోవోల్టాయిక్ సెల్స్. వాటి ధరలు సగానికి పైగా 90% తగ్గిపోయాయి. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది. ₹7 ఉండేటటువంటి యూనిట్ ధర ఇవాళ ₹1.5 కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో చేసినటువంటి అంతర్జాతీయ నేరం ఏదైతే ఉంది, వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి పొందాడు కదా, చెందింది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చరిత్ర. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకేదో ఇవాళ దాదాపు గంట సేపు ప్రయాసపడ్డాడు అటు ఇటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పీపీఏ కుదుర్చుకున్న సమయంలో ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ వేరు, ఫోటోవోల్టాయిక్ సెల్స్ యొక్క ధరలు వేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే 2021లో చేసుకున్నటువంటి ఒప్పందం సమయానికి ఆ రోజు ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ ప్రొడక్షన్ కాస్ట్ వేరు. కాబట్టి ఆ ధరలు పోల్చడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఎగిరెగిరి పడ్డాడో, ఏదో అసలు ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, ₹4.84కి పీపీఏ చేసుకుని చాలా అవినీతికి పాల్పడ్డాడని ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్కే సింగ్, మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ,
ఇది సెప్టెంబర్ 15, 2019 జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన 4.84 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 16 సెప్టెంబర్ 2019 కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గారు ఇదే అంశంపైన లేఖ రాస్తూ ఆయన ఇదే ₹4.84 ప్రస్తావించారండి. ద ఫీడ్-ఇన్ టారిఫ్ ఆఫ్ ₹4.84 per unit in the year 2016-17 in Andhra Pradesh can be compared for the same year in Rajasthan, Maharashtra, Madhya Pradesh, where they were ₹5.76 per unit. Rajasthan ₹5.76, మనం ₹4.84. Maharashtra ₹5.56, మనం ₹4.84. మధ్యప్రదేశ్ ₹4.78, అంటే మనకి వాళ్ళకి ఒక 6 పైసలు తేడా. అంటే చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒప్పందం ₹4.84 కంటే కూడా అధిక ధరలకి వాళ్ళు పీపీఏ చేసుకున్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాలు వాళ్ళు మహారాష్ట్ర, రాజస్థాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్ కూడా ఇంచుమించు ఇదే ధరకి పీపీఏ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి దీనిని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని ఆర్కే సింగ్ గారు రాసినటువంటి ఈ లేఖని జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాదనగలడా? ఆర్కే సింగ్ కూడా ఇవాళ నేరం చేశాడని చెప్తాడా? ఇవాళ ఎక్స్పర్ట్, ఆయన పవర్ సెక్టర్లో ఆయన ఒక ఎక్స్పర్ట్, పవర్ మినిస్టర్గా గొప్ప సేవలు చేశారు. చెప్పమనండి, ఆర్కే సింగ్ రాసినటువంటి లేఖ తప్పని చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ తప్పని చెప్పమనండి. ఇవాళ గంట సేపు మాట్లాడారు కదా, స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను నేను. రెండోది, అంతేకాకుండా ఎన్టీపీసీ వాళ్ళు కూడా రాశారు, మీరు చేస్తున్నటువంటి పని తప్పు, సోలార్ పవర్ ఏదైతే మీరు ఈ రకంగా చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్టీపీసీ వాళ్ళు రాసినటువంటి లెటర్స్. అంతేకాకుండా మీరు ఇన్ జనరల్ మనం చూసినట్లయితే సోలార్ ఫీడ్ ఇన్ టారిఫ్ సినారియో స్టేట్ వైజ్ అనేక రిపోర్ట్స్ మనం పరిశీలించినట్లయితే చాలా రాష్ట్రాలు, ఇందాక నేను చదివినట్టుగా మీరు చూస్తే ఉదాహరణకి కర్ణాటక 2016-17లో ₹6.51కి ఒప్పందం చేసుకుంది. తమిళనాడు ₹5.10 చేసుకుంది. గుజరాత్ ₹6.30 చేసుకుంది. ఇవన్నీ అంటే డొమైన్లో ఉన్నాయి సార్. పట్టాభి గారు ఈయన అంటే తెలివిగా ఆయన మీద వచ్చిన స్కామ్ ఆరోపణల్ని ₹1750 కోట్ల ముడుపుల ఆరోపణల్ని సైట్ ట్రాక్ చేయడానికి గత ప్రభుత్వాలు ఎంతకు తీసుకున్నాయి, ఎంత కొన్నాయనే ఒక ట్రాప్ ఏమన్నా వేసాడా మన మీద? అసలు దాని గురించి మాట్లాడే, దాని గురించి అడిగితే అట్లా తోసేస్తాడు దాన్ని. అక్కడ ఒక మాట అయితే మరీ దారుణంగా అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదు అన్నాడు. ఇవాళ దేశ ప్రజలు మొత్తం దాని గురించి మాట్లాడుకుంటుంటే అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదని మాట్లాడతాడు. బైడెన్ ట్రంప్తో పోలుస్తాడు. ఏముంది, ఎవరి పేరని చెప్పేయచ్చు. ఇది బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలా? ఇలాగే ఆర్గ్యూ చేసుకుంటాడా రేపు కోర్టులో వెళ్ళి అక్కడ? అబ్సల్యూట్లీ. మీరు అసలు తెలియదంటాం అనేది అత్యంత హాస్యాస్పదం. 53 పేజీల చార్జ్ షీట్ అంతా కూడా వాళ్ళ పబ్లిక్ డొమైన్లో ఉంటే తెలియకపోవటం ఏంటండి? ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇంకొక పాయింట్ చెప్పాలి. పాపం చాలా అమాయకంగా అసలు ఆయన ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెకీ వాళ్ళు అంటండి. పాపం ఈయనకి సెప్టెంబర్ 15న లెటర్ రాశారంట. సెప్టెంబర్ 16 క్యాబినెట్ ఉందంట. సెప్టెంబర్ 15న తీయటి కబురు ఈయనకి అందించారంట. అనుకోకుండా సెప్టెంబర్ 16న క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా టేబుల్ ఐటమ్ కింద పెట్టేమన్నారంట. పెట్టేసిన తర్వాత ఆ క్యాబినెట్ మీటింగ్లో అంట సుదీర్ఘంగా చర్చించారంట. అసలు ఈ మాట చూడండి, సుదీర్ఘంగా. అసలు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో క్యాబినెట్లో ఏదైనా అంశం పైన సుదీర్ఘంగా చర్చించే పరిస్థితి ఉందా? ఏదైనా గంట సేపులో అవుట్ కదా. క్యాబినెట్ మీటింగ్ అంతా గంట వెళ్ళటం. ఇదిగో మొన్న బాలినేని చెప్తా ఉన్నారు కదా, అర్ధరాత్రి పూట నాకు ఫైల్ పంపించి సంతకం పెట్టమంటే నేను కంగారు పడిపోయానని చెప్పి. క్యాబినెట్లో కూడా అంతా మీ పరిస్థితి కదా. ఓపండి, గంగిరెద్దులాగా తల ఓపండి, ఊపారా, ఇక పోండి, కాఫీ తాగుతారా, తాగి పోండి. కొన్ని విషయాలైతే మంత్రివర్గ సహచరులకు మెయిల్స్ పంపి మెయిల్ యాక్సెప్టెన్సీ తీసుకున్నారు కదా కొన్ని జీవోల విషయంలో, కొన్ని వీటిలో. సో ఆ రకంగా అంటే సుదీర్ఘంగా చర్చ చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ అధ్యయనం చేసి అక్టోబర్ 28వ తేదీన పాపం అంత స్టడీ చేసిన రోజు ఒప్పందం చేసుకు. ఇక్కడ నేను 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాలి సార్. ఇది చెప్తూనే ఆయన ఒక మాట అన్నారండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ కంట ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారంట.
ఏది ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్కి వేవ్ చేస్తా ఉన్నామని ఒక బంపర్ ఆఫర్ అంటే ఒకసారి విందాం ఆయన చెప్తాడులే. Point to interstate transmission charges waiver as a special incentive కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్. టేక్ అవే ఈ 3 టేక్ అవే పాయింట్స్ ఇప్పుడు టేక్ అవేనే 1750 టేక్ అవే లేదు కదా. కాదు ఇక్కడ ఏం చెప్తున్నారండి, యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ ఆంధ్రప్రదేశ్ కి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇచ్చారు. అందుకని నేను అసలు చాలా ఎక్సైట్ అయిపోయాను. నేను అబ్బా ఇంత గొప్ప ఆఫర్ నేను ఎలా మిస్ అవ్వాలని చెప్పి అందుకని ఎమ్మటే ఒప్పేసుకున్నానని చెప్పాడు. ఏమండి ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పవర్, November 23, 2021. ఇది కూడా గూగుల్ కొడితే వచ్చేస్తుందండి. ఇదేమి నేనేం పెద్ద కష్టపడేం సంపాదించలే లేక. మీరు ఎవరైనా చూడండి, ఆర్డర్ వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తూ, for the solar, wind, hydro, PSP and BESS projects commissioned up to 36/2025, the waiver of interstate transmission charges shall be applicable for the following అని వాళ్ళు సెక్టర్ వైజ్ రాస్తారు. సోలార్, విండ్ అని దీనిలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడైనా ఉందేమో పాలసీ. అది 23 నవంబర్ జనరల్ పాలసీ తీసుకున్నారు సార్. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. నేను ఎగిరి గంతేశాను, నేను లడ్డూలాగా కుర్చీలోంచి ఎగిరి కింద పడిపోయాను, ఈ కబుర్లు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఇది ఆ చార్జ్ షీట్ ఈయన గారు ఒక పాయింట్, ఇది ఒక పాయింటే. దీనిలో ఏమని రాశారంటే, బై June 2021, a year after SECI issued a letter of award to Adani Green and 15 months after Azure has been selected by SECI had still not entered into any power supply agreements with any Indian state government. అంటే జూన్ 2021 నాటికే సంవత్సరం దాటిపోయింది. ఏది సెకీ వాళ్ళు పాపం వెళ్ళి ఎంత బతిమాలినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోయినటువంటి పరిస్థితి జూన్ 2021 నాటికి సంవత్సరం దాటిపోయింది. అప్పుడు వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, సెకీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ సో ఫార్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫర్ సెకీ టు బి ఏబుల్ టు సైన్ ది పవర్ సేల్ అగ్రిమెంట్ ఎట్ ది స్టేజ్ ఈవెన్ దో వీ హ్యావ్ అ లెటర్ ఆఫ్ అవార్డ్. SECI had mentioned that they will be unable to sign PPA until power sale agreements have been signed. అరే బాబు, ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. ఏదన్నా రాష్ట్రం ముందుకు వచ్చే వరకు మేము అసలు మీతో PPA సైన్ చేయము అని ఎప్పుడు చెప్పారండి? ఇది జూన్ 2021లో. ఎప్పుడైతే SECI కుండ బద్దలు కొట్టిందో అప్పుడు అదానీ గారు రంగంలోకి దిగారు. ఆగస్టు 2021లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. In August 2021, Gautam Adani met personally with Chief Minister of Andhra Pradesh. SECI ఎప్పుడైతే ఎవడు ముందుకు రావట్లేదు, మేము మీతో అగ్రిమెంట్ సైన్ చేయలేమని చెప్పింది, అప్పుడు అదానీ గారు రంగంలోకి ఆగస్టులో దిగితే అప్పుడు ఈయన గారు సెప్టెంబర్లో కథ మొదలు పెట్టాడు. జూన్లో SECI చేతులెత్తేసింది. ఆగస్టులో అదానీ గారు రంగంలోకి దిగి 1750 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆవేశం వచ్చేసింది. అరే 1750 కోట్లు రా, 1750 కోట్లు పెట్టండి రా బాబు, సంతకాలు మీరు పెట్టండి తొందరగా, బంపర్ ఆఫర్ మిస్ అయిపోతాను నేను ఇక్కడ. అప్పుడు పాపం కుర్చీలోంచి ఎగిరి పడ్డాడు. దానికి ముందు సంవత్సరంన్నర పాటు ఎక్కడ నిద్రవుతా ఉన్నాడు, దేనికి నిద్రవుతా ఉన్నాడు పాపం ఈ అయ్యా. ఇవాళ వచ్చి గంట సేపు నాటకాలు ఆడుతున్నటువంటి ఈ అయ్యా 15 నెలలు ఎక్కడ నిద్రపోతా ఉన్నాడండి? 1750 కోట్ల ఫిగర్ వచ్చేసింది అయ్యకి. పటేల్ గారు ఒక్క నిమిషం. ఇక ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం దావా వేస్తానన్నారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మీద ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో కానీ లేకపోతే వీటి విషయంలో తప్పుడు కథనాలు రాస్తున్నారు, శాలువా కప్పాల్సిన నా మీద శాలువాలు కప్పకుండా నిందలేస్తున్నారు, కాబట్టి పరువు నష్టం దావా వేస్తానన్నారు. కొనుగోలు ఒప్పందాలు SECI నుంచి ఎంతకు పవర్ కొన్నారు, అగ్రిమెంట్స్ ఎంతకు చేసుకున్నారు, ఇంతవరకు పవర్ రాలేదు, కొన్నారు, ఒప్పందాలు మాత్రమే అయినాయి SECI నుంచి. దాని మీద పెద్ద గొడవ జరుగుతూ ఉంది. అమెరికాలో కేసు అయింది. ఆ కేసు షీట్లో ఇప్పుడుదా గొడవ అదేలే, మళ్ళీ చెప్పుకున్నా. దాంట్లో
అదానీ గారి తర్వాత మన తెలుగు బిడ్డ మనవాడి పేరే ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎక్కువ ఉంది. దాని మీదే మనం చర్చను చూస్తున్నాం. ఈ వార్తలు వస్తున్నాయి, ఈ ఒప్పందాల మీద వార్తలు వస్తున్నాయి. సహజంగానే అంత పెద్ద అమెరికాలో కేసు అయిందంటే మనం చేతులు ముడుచుకొని కూర్చోం కదా. వాళ్ళ మీడియా ఏమో సమర్థించుకుంటుంది, మనమేమో తీగలాగుతూ ఉంటాం, రంధ్రాన్వేషణ చేస్తాం. ఎక్కడ జరిగింది, అమెరికా దాకా ఎందుకు వెళ్ళింది ఇది అని చెప్పి మనం లాగుతాం. దానికోసం ఆయన ఇప్పుడు పరువు నష్టం దావా వేస్తా అంటాడు మా మీద. 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా. ఏంటి మరి దానికి ఒక రిలీఫ్ ఇచ్చాడు, 48 గంటల్లో క్షమాపణ చెబితే ఓకే క్షమించి వదిలేస్తా, లేకపోతే 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా అంటాడు. 48 గంటలు ఎందుకు ఇప్పుడు చెప్తున్నా నేను, ఇచ్చుకో రేపే ఇచ్చుకో నోటీస్, సమస్య లేదు. క్షమాపణ కాదు కదా, అసలు ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు చెప్తున్నా నేను, 48 గంటలు అవసరం, టైం వేస్ట్. అది డిబేట్ పెట్టానంటేనే మీ 48 గంటల గడువు మాకు అవసరం లేదని చెప్పడం కోసం. అందుకే మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా, మీ ఇష్టం, నోటీసులు ఇచ్చుకుంటారో 100 కోట్లకు వేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. క్షమాపణ అనే మాటే వినపడదు అసలు, అది మా బౌండరీస్లో కూడా రాదు. సో మా ఎండి గారు అసలు పట్టించుకోడు ఇటువంటివి. పైగా మీరు ఊపే ఉడత ఉప్పులకి అది బెదిరే రకం కూడా కాదు. అందువల్ల అది మర్చిపోండి, క్షమాపణ చెప్తారు వీళ్ళు అనే విషయం మర్చిపోయి మీరు ఏదలుచుకుని చేయండి. ఒకసారి ఆయన ఏమన్నాడు పరువు నష్టం మీద, అది కూడా ఇంగ్లీష్లోనే, మళ్ళీ అది విన్న తర్వాత రామకృష్ణ గారు మీ రియాక్షన్ తీసుకుంటా. Wildly one should not make allegations. One should understand what is happening, what happened, and is there any scope for anything that could have been done otherwise. Then you make allegations, if there is something that is visible. Otherwise, you make some wild allegations, these kind of things, and it ends nowhere. And in fact, Eenadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. In fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Eenadu and both Andhra Jyoti who happen to be Telugu. అదండి రామకృష్ణ గారు, అది దాని మీద మీరు ఏం చెప్తున్నా మాకు అభ్యంతరం లేదు. సారీ చెప్పమంటారా లేకపోతే? వెంకటకృష్ణ గారు సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్తే సార్. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని శాలువలతో సత్కరించాలో లేకపోతే సంకెళ్ళు వేసి తీసుకెళ్లాలో కొద్ది రోజుల్లో తేలిపోతారు. ఎందుకంటే ఈ రోజే మన ఆర్థిక శాఖ మంత్రి గారు అయినటువంటి పయ్యావుల కేసులు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడే చూస్తున్నా. తొందరలోనే మేము ఈ ఆదానితో కుదుర్చుకున్నటువంటి అన్ని ఒప్పందాలని మేము పరిశీలిస్తున్నాం, తగిన చర్యలు తీసుకుంటున్నాం అంటున్నాం. ఇట్స్ ఇనఫ్. ఎందుకంటున్నామంటే అక్కడ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు వెళ్ళి అమెరికాలో కేసు పెట్టలేదు, ఈనాడు ప్రతినిధులు వెళ్ళి అమెరికాలో కేసు పెట్టలేదు. అక్కడ పెట్టింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI. అక్కడ ఉన్న కోర్టులు తీసుకున్నాయి. కోర్టులో ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ను, కోర్టులో పెట్టినటువంటి ప్లెయింట్ కంటెంట్ ను, అది ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మీరు తెలుగులో మాకందరికీ చెప్తున్నారు. ఇక్కడ మీ తప్పేముంది? మీరు ఆయన అవమానాన్ని తీసింది ఏమండి? ఒక దొంగ చేశాడని చెప్తున్నారు. దొంగ చేసింది దొంగతనం గురించి చెప్పడంలో తప్పేముంది? నేను అదే అంటున్నా. అందుకోసమనే ఆయన శాలువతో సత్కరించడానికి, సంఖ్యలేసి తీసుకోవడానికి రెండిట్లో ఏదో ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ చేసేసారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారా లేదని చెప్పేయండి. ఈ మిగతా సెకీలతో మాకు పని లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పని లేదు, పవర్ సప్లై అగ్రిమెంట్ తో లేదు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తో మాకు పని లేదు, ఏమీ పని లేదు. మేము అడుగుతున్నది ఒకటి స్ట్రైట్ క్వశ్చన్. 1750 కోట్ల రూపాయలు ఏదైతే సాగర్ అదానీ ఫోన్ లో ఉన్నటువంటి కంటెంట్ ప్రకారం మీకు చేరిందా లేదా, అది మా క్లారిటీ ఇవ్వండి. అది ఇవ్వకుండా గంటల తరబడి పెట్టి హూ మేడ్ వైడ్ అలిగేషన్ అగైన్స్ట్ యూ, హూ మేడ్? యూ కెన్ క్వశ్చన్ దట్ ఫెలోస్, యూ కెన్ క్వశ్చన్ ది అమెరికన్ కోర్ట్ అండ్ యూ క్వశ్చన్ ది FBI, నాట్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు. అంత మాత్రం పరిజ్ఞానం లేకుండా
నేను 100 కోట్లకు సూ వేసేస్తాను, 100 కోట్లు డిఫమేషన్ వేసేస్తాను, 100 కోట్లకు పరువు నష్టం దావే. హలో జగన్మోహన్ రెడ్డి గారు, మీకున్న పరువు ఏంటో, మీరు పరువు నిలుపుకున్నదేంటో ఆంధ్ర ప్రజల పరువు తీసేశారు. మీ మేయర్ మీ పైన 1,00,000 కోట్ల పరువు నష్టం దావు. మా ఆంధ్రులు లంచగొండలు చేసేశారు. లంచం ఇస్తే గాని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి సెక్యూ నుంచి పవర్ సప్లై కంపెనీ డిస్కమ్ల వరకు మీ ఫైల్ మూవ్ కాలేదు. మరి అదాని గారితో అంత రహస్య మంత్రాలు జరిపినటువంటి మీరు ఆ విషయం కూడా చెప్పండి. అదాని గారు మిమ్మల్ని ఎందుకు కలిశారు? అసలు అమెరికాలో న్యూయార్క్ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ వేసిన అధికారుల మీద గానీ, కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద గానీ పరువు నష్టం దావా వేస్తాను అంటలే, వాళ్ళ మీద వేస్తాను అనడం లేదు. మీ పైన ఎందుకంటే మీరు తెలుగులో చెప్తున్నారు కదా, మేము తెలుగు వాళ్ళం కదా. అదే కదా, మీరు తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్ లో ఉన్నది తెలుగులో చెప్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మీడియా అన్నది 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ. మీడియా డ్యూటీ మీడియా చేస్తోంది. దమ్మున్న ఛానల్ ఈ పని చేస్తోంది. దేనికి భయపడని రాధాకృష్ణ గారు ఈ పని చేస్తున్నారు. నీ ఉడత బెదిరింపులకు భయపడడానికి, పారిపోవడానికి నీకు 48 గంటల క్షమాపణ చెప్పు. మీరు అన్నట్టు 48 గంటలు అయింది, 48 సెకండ్లు కూడా టైం ఏంటి లేదు. టైం చెప్పేసా కదా, నేను ఇచ్చుకుంటే ఇప్పుడే పంపించుకోండి, మాకు సంబంధం లేదు. చెప్తున్నాం రండి. మేము అడుగుతున్నది 1750 కోట్ల రూపాయల లంచం నీకు ముట్టిందా లేదా, దానికి సమాధానం చెప్పు. దానికి ప్రజలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయి. అది చేయకుండా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో నేను 1,00,000 కోట్లు మిగిల్చేశాను, నేను సంపద సృష్టించేశాను, నేను నాకు సన్మానాలు చేయకుండా, అవార్డు లేకుండా నా పైన వరల్డ్ డెలిగేషన్ వేస్తున్నారు అంటూ ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ న్యూస్ రీడరు మరి ఇన్ని రోజులు ఎక్కడ దానుకున్నారు? సమాధానం చెప్పాలి కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి సార్, చెప్పాలి. తీసుకొచ్చి మా మీడియా కేటగిరీలో వేశారు ఆయన్ని, న్యూస్ రీడర్ అని. అదే ఇంతకు ముందు న్యూస్ చదివేది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి చదివేవాడు. ఈ రోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ టాస్క్ తీసుకున్నాడు, ఆ చైర్ లో కూర్చుంటున్నాడు, న్యూస్ చదువుతున్నాడు రీడర్ గా. అది కూడా ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఇక్కడ నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటి? నీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ కి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు సమాధానం చెప్పకుండా నీ కంపేర్ చేసిన ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా, ₹4.48 ఆ రోజు సోలార్ పవర్ ని చంద్రబాబు నాయుడు పర్చేజ్ చేశాడని నువ్వు చెప్తున్నావు. మరి అదే డేట్ కి పక్క రాష్ట్రాలు ఎంత కొంటున్నారు అది చెప్పాలి కదా ముందు. అవును, అక్కడ ఎంత సేవ్ చేశాడో చంద్రబాబు నాయుడు గారు అది చెప్పాలి కదా. నువ్వు చెప్తున్నది నేను సేవ్ చేశాను, 1,00,000 కోట్లు మిగిలిచ్చాను, సంవత్సరానికి 2,000 కోట్లు అంటున్నాడు, 7,000 గెగావాట్లు అంటాడు, 7,000 మిలియన్లు అంటాడు, 70 మిలియన్లు అంటాడు, 55,000 కోట్లు అంటాడు. ఈ సంపద అంతా నీ సృష్టించిందే కదా అంటాడు. అసలు మేము అడుగుతున్నది ఒకటే, 1750 కోట్ల రూపాయలు నీకు చేరేట్లుగా సాగరాదా అని సెల్ ఫోన్ నుంచి డిటెక్ట్ చేశారా లేదా? మరి దాని సమాధానం చెప్పు. నీకు ముట్టలేదంటే నాకు ముట్టలేదని చెప్పు. అది చెప్పట్లే. ఆయన లంచం తీసుకున్నాడా లేదనే దానికి సమాధానం అది చెప్పడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణల గురించి మాట్లాడు, లేకపోతే అది వీటి గురించి ఏటి గురించి మాట్లాడు, దాని గురించి కూడా, అది కూడా ఇంగ్లీష్ లోనే. అడిగే ప్రశ్న ఇంగ్లీష్ లో ఉంటుంది, చెప్పే సమాధానం ఇంగ్లీష్ లో. అమెరికా వచ్చేసరికి కేవలం ఇంగ్లీష్, కామన్ మ్యాన్ కోడికి అర్థం కాకూడదు. పైగా లాస్ట్ లో 10 minutes గంటలో మాట్లాడింది. రైట్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ పట్టాభి గారు ఈ ఆంధ్రజ్యోతి మీద 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తాను అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. చెబుతూనే మన పాపారావు గారు ప్రముఖ విశ్లేషకులు, ఆయన కూడా ఒక మెసేజ్ పంపారు. వికే గారు, వెన్ హీ బాట్ ఎట్ ₹2.49 a unit, how come he increased rate about 10 times and collected 7 to 12 a unit from consumers? This you may ask panelists. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాకు తెలిసి 5 ఏళ్లలో 8 సార్లు పెరిగాయి పవర్ ఛార్జెస్. 7 సార్లు 8 సార్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఇంత శాలువాలు కప్పాలంటే మరి దానికి ఏం చేయాలి? దీనికి శాలువా కప్పితే దానికి గుర్తియాలా? దానికి ఏం చేయాలి? అది కూడా మరి ఆయన చెప్పాలి. అది కూడా మీరు మాట్లాడి చెప్పండి. అట్లాగే ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం కేసు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, బోత్ ప్లీజ్. ఇప్పుడు ఆయనకాయన నేను శాలువాలు కప్పించుకునే అంత గొప్ప పని నేను చేశాను, నన్ను సత్కరించండి, నన్ను సన్మానించండి, నేను ₹2.49 కొన్నాను అని బాజా బజాయించుకున్నాడు కదా. కరెక్టే. ఇప్పుడు చూసేవారికి ఎవరికైనా కూడా, అరే మరి నువ్వు అంత తక్కువ కొన్నప్పుడు మా వీపులు ఎందుకురా విమానం మోత మోగించావు, ఎందుకు మమ్మల్ని బాధవతలు బారేశావు, 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ₹1,000 కోట్ల మా ముక్కుపిండి ఎందుకు వసూలు చేశావు
అన్న ప్రశ్నలు సాధారణంగానే వస్తాయి కదా. మరి తక్కువ రేటుకి కొన్నప్పుడు ప్రజలపైన భారం మోపకూడదు కదా. ఎటువంటి భారం మోపకుండా మరి విద్యుత్ సరఫరా చేయాలి కదా. గతంలో మేము చేసాం కదా 2014-19 మధ్య పైసా భారం మీరు కూడా ఆయన అన్నట్టే కదా, మరి ఆ రకంగా కదా దేనికి అన్నారు. చేయలేకపోయావు? మరి అంతే కదా. అంటే కొత్త కొత్త ఇవాళ కథా భాష మొదలెట్టాడు. చాలా అసలు ఆ కొత్త ఇవాళ పని, ఇవాళ తాడేపల్లి కొంపలో ఇంకేముంది పని, ఇట్లాంటి కొత్త స్టైల్స్, మేనరిజమ్స్, ఇంకా ఏదో జనాల్ని అంటే జనాలు అదే ఇప్పుడు జనాల్ని పాపం 2019లోనో ఈ విధంగా కూడా తన నటనా కౌశల్యం అంతా ప్రదర్శించి మాయ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త విద్యలు నేర్చుకోవాలి కదా. సో అందుకనే ఇవాళ ఈ విన్యాసాలన్నీ చేశాడు. అయ్యా బాబు మిస్టర్ మాము జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నిసార్లు కథ 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 అన్నా కూడా నీ కథ ఆల్రెడీ తేల్చేశారు. అవును కదా, నీ కథ తేల్చేశారు కదా, అందుకని ఈ కథా భాషలో కట్టిపెట్టు. రెండోది ఏంటన్నా డిఫమేషన్ కేసు. లోకేష్ బాబు నువ్వు నీ తప్పుడు పత్రిక రాసినటువంటి అబద్ధపు రాతల పైన ఇవాళ ఎన్ని కోట్లకి డిఫమేషన్ కేసులు వేశారో లోకేష్ బాబు పట్టు వదలు విక్రమార్కుడు లాగా ఆయన ప్రతిసారి వైజాగ్ వెళ్ళేది దేనికి అనుకుంటున్నారు? ఈ డిఫమేషన్ కేసుల మీదే. ఆయన ఏ కోర్టుకి వెళ్ళి హాజరైనా అది మనోడి పత్రిక సంగతి తేల్చాలని చెప్పి ఆయన పనిగట్టుకుని మరి ఒకసారి మాకే ఆశ్చర్యం రాసింది. వాయిదా లేదన్నా వాడి సంగతి తేల్చాలి, నేను ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా సరే నేను వదిలిపెట్టను, వాడి సంగతి తేలుస్తానని చెప్పి నిన్ను వెంటాడుతూ ఉన్నాడు లోకేష్ బాబు. నువ్వు ఇవాళ ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు డెఫినేషన్ వేస్తే న్యూయార్క్ జడ్జి గారి కోర్టు జడ్జి గారి పైన ఏమనండి, లేకపోతే FBI పైన ఏమనండి, లేదంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైన ఏమనండి. నీకు దమ్ముంటే ఎవరి మీద వేస్తారా డెఫినేషన్ కేసు? నువ్వు గత 5 సంవత్సరాల కాలంలో ఏమన్నా ఒక్క కేసు అన్నా మీ మీద వేయగలిగాడా? ఎన్నిసార్లు వార్తలు పెట్టారు వీకే గారు. అది కాదు అసలు ఇదే దీని మీద అదానితో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాల మీద 3.5 సంవత్సరాల క్రితమే 2021 ఎండ్లో అనుకుంటా, అప్పుడే ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ ఐటమ్ రాసింది. ఈ ఒప్పందాల వెనుక చాలా కీలకమైన చీకటి ఉంది, చీకటి ఒప్పందాలని. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కనీసం నోటీస్ కూడా ఇచ్చే ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు. ఇప్పుడేదో పరువు నష్టం. నిజాలు మాట్లాడుతుంటే ఏ నోటీసులు ఇస్తాడు సార్? ఇమ్మనండి, ఎవరిని బెదిరిస్తాడు? కాబట్టి ఇవన్నీ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ రైట్. మీరు 3.5 సంవత్సరాల క్రితం రాశాడు, అప్పుడే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే ఇవ్వాలిగా మీకు నోటీసు. అప్పుడేమో తేలుకుట్టిన దొంగలాగా అటు ఇటు పరిగెత్తాడు, ఏదో ఒక రకంగా కప్పెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు ఎప్పుడైతే ఊహించిన విధంగా షాక్ ఇచ్చారో మొన్న ఎన్నికల్లో, ఇవాళ దోషిగా అన్ని దారులు మూసిపోయి ఇవాళ ఈ రకమైనటువంటి కథా భాషలు మాట్లాడుకుంటా ఇంకా ఏదో మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇందాక మన మిత్రులు రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు అన్నట్టు ఈయనకి శాలువాలు కాదు, అతి త్వరలోనే బేడీలతో సత్కరించేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇవాళ దీని సంగతి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం వదిలిపెట్టదు. ఇందాక పయ్యావల కేశవ్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తాం ఖచ్చితంగా. రైట్. చక్రవర్తి గారు కేసుని స్టడీ చేస్తే ఈ మొత్తం కేసుని సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దాచి ఏదో కొద్దిగా 2 ముక్కలు మాట్లాడే ప్రస్తావన చేసినట్టు, అసలు మాట్లాడలేదంటారని మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. అది సరే ఓకే పక్కన పెడితే, అది ఏపీలో ఇన్వెస్టిగేషన్ జరిగినా, ప్రోబ్ జరిగినా, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ టేకప్ చేసి ప్రోబ్ చేసినా, లేదా అమెరికన్ గవర్నమెంటే ప్రోబ్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కాబట్టి ఈ మొత్తంలో ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? వీళ్ళు అదానీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా ఎంతవరకు వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్? సో ఐ విల్ గెట్ టు మై అసెస్మెంట్. దాని ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మా వెంకటకృష్ణ గారు. ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన నేరాన్ని, తను చేసిన అవినీతిని ఒప్పుకున్నారు. మీరు కనుక జాగ్రత్తగా వింటే ఆయన ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ నుంచి మన రాష్ట్రానికి పంపించాల్సిన విద్యుత్ మీద ఎటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జీలు వేయట్లేదన్నారు. ముఖ్యమైన విషయం. 2, గుజరాత్, రాజస్థాన్ లో ₹99 విద్యుత్ ఉత్పత్తి కరెక్టే అని కూడా ఒప్పుకున్నారు ఆయన. ఓకే. 3వది, ఈయన ₹2.49 కొన్నానన్నాడు. అది ఒప్పుకున్నారు. మరి మిగిలిన 50 పైసల విషయం ఆయనే ఒప్పుకున్నారుగా అదనంగా కట్టామని. అవును. అంటే మరి ఆయన మీద అవినీతి ఆరోపణ ఆయనే అంగీకరించారు. మనం అడిగేది అదేగా, 50 పైసలు ఎందుకు కట్టామని, ఎందుకు ఎక్కువ పెట్టామని అందరూ అడుగుతున్నాం.
ఎందుకంటే ఆయన చెప్పిన కాజ్ ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్కువ ₹2 అవుతాయని, ఆ ₹2 వేవ్ ఆఫ్ చేసింది సెకీ తన లెటర్ లో. తన లెటర్ లో 50 పైసా ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు యూనిట్ కి. మన వాళ్ళని మనకు వినిపిస్తాడేంటి? మనం అడుగుతున్నాం కదా ఆ ప్రశ్న, 50 పైసలు ఎందుకు కట్టామని. సో ఇవాళ ప్రెస్ మీట్ లో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, తన అవినీతిని ఒప్పుకున్నారు, తను నేరం చేసినట్లు కూడా ఒప్పుకున్నారు. దట్ ఈస్ మై స్ట్రాంగ్ వ్యూ అండ్ ఐ ఫీల్ దట్ వే. రెండవది, యాజ్ ఫార్ as ఇన్వెస్టిగేషన్ గోస్, ఇప్పుడు అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో సెకీతో ఏమన్నా అవినీతి జరిగిందా అనేది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తు. అది సిబిఐ తోటి కేంద్ర ప్రభుత్వం చేసుకోవాలి, ఎందుకంటే సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి. మన రాష్ట్రంలో జరిగిన అవినీతి మన ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి, ₹1,00,000 కోట్ల దాదాపు భారం అన్న మన అంచనాలు కాబట్టి, మన రాష్ట్రం కూడా ఏసీబీ ద్వారా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా విషయానికి వస్తే, అమెరికాలో వాళ్ళ పెట్టుబడులు, అమెరికా పౌరుల ఇచ్చిన $2 బిలియన్, ₹17,000 కోట్ల అదానికి ఏదైతే ఇచ్చారో వాటికి జరిగే నష్టం మూలంగా వాళ్ళు అదానీని దర్యాప్తు చేస్తున్నారు. సో ఇది 3 levels ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు హ్యాపెన్. దీంట్లో అత్యంత కీలక పాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అమెరికా ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ ఆయన్ని ఇండైట్ చేయటం, ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకు ఛార్జ్ షీట్లు పడిపోయాయి కోర్టుల్లో, ఎక్కడ కూడా ఆయన పేరు లేదు. చాలా మంది అంటున్నారు తీగలాగితే డొంక కదులుద్ది అని. మీరు ఒకసారి జ్యూరీ ట్రయల్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కొత్త తీసుకొచ్చి యాడ్ చేస్తా అనేది ఉండదు. అది మళ్ళీ మిస్ ట్రయల్ అవుద్ది, కొత్త ట్రయల్ స్టార్ట్ అవుద్ది. సో జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికా నుంచి ఎటువంటి ముప్పు లేదు, ఆయన ప్రశాంతంగా పడుకోవచ్చు. సిబిఐ నుంచి మరి మన ఏసీబీ నుంచి ఉందా అంటే అది ప్రభుత్వాలు నిర్ణయించాల్సింది. సిబిఐతో నాకు వచ్చిన సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసు 14 ఏళ్ల నుంచి పెండింగ్ గా ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంకా చాలా సంవత్సరాలుగా పెండింగ్ గా ఉంది. సో సిబిఐ మీద జనాలకు నమ్మకం పోయింది కాబట్టి ఇప్పుడు మనం మిగిలింది, నా అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద మనందరం ఆధారపడి ఉన్నాం. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు ప్రకటించారంటే నేను చూడలేదు, అది చాలా సంతోషం, అభినందించాల్సిన విషయం. రామకృష్ణ గారు, పయ్యావుల కేశవ్ గారి ప్రకటన ఇవాళ చూసిన తర్వాత, అంటే ఆయన పరిశీలిస్తున్నాం మేము దీని మీద. వికే గారు ఒక్క పాయింట్ చెప్పండి పటాబ్ గారు. ఏం లేదు, ఇప్పుడు డెఫినేషన్ కేసులు, కోర్టు కేసుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఒక పరిణామాన్ని నేను గుర్తు చేయాలి. అదేంటంటే ద గ్రేట్ మిస్టర్ ఓసరవెల్లి విజయబాబు గారు, మనకు తెలుసు కదా, ఈయన గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈ సోషల్ మీడియా ఈ సైకోగాళ్ళ తరఫున ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు దాఖలు చేస్తే కోర్టు నానా చీవాట్లు పెట్టి ₹50,000 ఫైన్ వేసింది. నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఇటువంటి సైకోల తరఫున నువ్వు పిల్లేస్తావు అని చెప్పి వేసింది. ఇవాళ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గనక ఈ ఇష్యూ మీద గనక డెఫిమేషన్ వేసి కోర్టుకు వెళ్తే, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఇన్ని ఆధారాలు ఇంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉండి 100 కోట్ల రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిస్టర్ జగన్ రెడ్డి ఒకసారి చూసుకో, నీ బంటు విజయబాబుకి ఏం జరిగిందో చూసుకో ఒకసారి కోర్టులో. రైట్. రామకృష్ణ గారు, చిన్నగా ఒక 1.5 minute, ఈ పయ్యావుల కేశవ్ గారు చేసిన స్టేట్మెంట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ కేసు ఇనిషియేట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పందాల మీద దర్యాప్తు అనేది ఇనిషియేట్ చేస్తోంది అని అనిపిస్తోందా? తప్పకుండా అండి, ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి వైసీపీ నుంచి కూడా దీనిపైన కౌంటర్ వచ్చింది. ముఖ్యంగా పేర్ని నాని గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ కొన్ని చేసిన స్టేట్మెంట్లు ఏంటంటే, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీ బాబు కడతాడా అన్నాడు ఆయన, పేర్ని నాని గారు. ఒకసారి చూడండి, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీ బాబు కడతాడా అన్నాడు. మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అయినప్పుడు ఎవరు కట్టాలి? ఎవడు బాబు కట్టాల్సిన అవసరం ఏముంది అసలు? బాబు కట్టాల్సిన అవసరం లేదు కదా. అంత విధిగా మాట్లాడి ఈ రోజు మీ నాయకుడు వచ్చేసి నేను ₹1.99 నుంచి ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలుపుకుంటే ₹2.49 అవుతాదని వాళ్ళు వివరణ ఇచ్చినప్పుడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవనడం ఏంటి? దీన్ని మనము ప్రజలు మీరు తప్పుదో పెట్టించడం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? మిమ్మల్ని నమ్ముకొని మీకు అధికారం ఇచ్చింది మమ్మల్ని మోసం చేయడానికా, మా సంపద దోచుకోవడానికా? ఇప్పుడు అన్నాము ఛార్జెస్, నిజం చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, 2018-19 మధ్య మా ఇంటి కరెంటు బిల్లు 2,500 వచ్చేదండి. నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9,000 నుంచి 10,000 రూపాయలు కట్టానండి. మరి ఆ డబ్బంతా మా శ్రమగాక ఇంకొకటిదండి, దోచుకోలేదా నువ్వు?
నువ్వు 50 పైసలు యూనిట్కి ఎక్కువగా తీసుకున్నావంటే దానికి సమాధానం చెప్పాలి నువ్వు ప్రజలకు. అందుకే అడుగుతున్నాను, నువ్వు శాలువాలు కప్పమంటున్నాడు. మరి మీలాంటి ప్రజలు ఏం కప్పుతారు? పవర్ ఛార్జీలు, పవర్ టారిఫ్లు 7 సార్లు పెంచినందుకు మరి ఏం కప్పుతారు మీరు? కాదండి, నేను మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నట్లే మేమేం చేస్తామంటే ఒక శాలవులకు ఆర్డర్లు ఇచ్చి కూర్చుంటామండి. ఓకే ఓకే శాలవులకు ఆర్డర్లు ఇచ్చి కూర్చుంటాం. ఓకే, ఎందుకంటే మహానుభావుడు అసలు 1,00,00,000 కోట్లు మనకు మిగిలించి పెట్టాడు, సంపద సృష్టించాడు. అది ఆయన వాడిన మాట మరి చాలా ఇది. మన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి గురించి మాట్లాడుతుంటే ఈ రోజు ఆయనకి సంపద సృష్టించానని ఈ రోజు ఆయన చెప్పుకుంటున్నాడు. నేను సృష్టించాను సంపద. అదే మేము అడుగుతున్నాం. ఏంటో చెప్తానని కూడా చెప్పారు డెఫినేషన్. ఎంత బాగా లెక్కలేశాడు, ఎంత రైట్, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు, అలాగే పట్టాభిరామ్ గారు అండ్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ